Hello students, now we'll start with the amphibians. Okay, ఇంతకుముందు ఫిషెస్ క్యారెక్టర్స్ చూసాం కదా. ఫిషెస్లో 2 క్లాసెస్ ఉన్నాయి, ఆస్ట్రిక్టిస్, కాండ్రిక్టిస్. నౌ విల్ స్టార్ట్ విత్ ద యాంఫిబియన్స్. యాంఫిబియన్స్ అంటే ఏంటి? ఉభయచరలు, అంటే నేలపైన ఉండగలవు, అలాగే వాటర్లో కూడా ఇవి జీవించగలుగుతాయి అన్నమాట. సో ఇట్ హ్యావ్ డ్యూయల్ లైఫ్ అంటే ఏంటి? వాటర్లో అలాగే నేలపైన రెండిట్లో ఇది నివసించగలుగుతుంది అన్నమాట. సో విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇన్ ఫ్రాగ్స్లో అంటే కప్పలో గుండె నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. సో ఇట్ ఈస్ జనరల్లీ మస్కులార్ ఆర్గాన్. హార్ట్ ఈజ్ మస్కులార్ ఆర్గాన్. మస్కులార్ అంటే ఏంటి? కండరయుతంగా ఉంటుంది. సో కండరాలతో ఏర్పడినటువంటి గుండె అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 3 chambered హార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో యాంఫిబియన్స్లో ఎన్ని చేంబర్స్ ఆఫ్ హార్ట్లో ఎన్ని చేంబర్స్ ఉన్నాయి? 3 chambers. ఓకే, సో 2 separate atria are present and a single undivided ventricle is present in the frog. ఓకే, నెక్స్ట్ హార్ట్ ఈజ్ enveloped by a double layered membrane called pericardium. సో 2 layers-తో ఇది సరౌండ్ అయ్యి ఉంటుంది. ఆ లేయర్స్ని పెరికార్డియం లేయర్ ఆర్ పెరికార్డియల్ లేయర్ అంటాం అనమాట. పెరికార్డియం అంటాం. నెక్స్ట్ sinus venosus is the triangular chamber that joins the right atrium dorsally. So here a small chamber called sinus venosus. This is a triangle shape ni కలిగినటువంటి ఒక చేంబర్ అనేది రైట్ ఏట్రియంకి అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ హార్ట్ అనేది జనరల్గా ప్యూర్ బ్లడ్ని ఇంప్యూర్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇట్ రిసీవ్స్ బ్లడ్ త్రూ ద 3 caval veins called vena cava veins. సో వెనా కేవా వెయిన్స్ ద్వారా బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వెంట్రికల్స్ ఓపెన్స్ వెంట్రల్లీ ఇంటూ ద కోనస్ ఆర్టీరియోసస్ విచ్ బైఫర్కేట్స్ ఇంటూ 2 branches. ఈచ్ బ్రాంచ్ డివైడ్స్ ఇంటూ 3 అయోటిక్ ఆర్చెస్. ఇదనమాట. ఓకే, సో ఫస్ట్ పైన ఉన్నటువంటి చేంబర్స్ని ఏట్రియా ఛాంబర్స్ ఆర్ ఏట్రియం అంటారు. రైట్ సైడ్లో ఉండేదాన్ని రైట్ ఏట్రియం, లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని లెఫ్ట్ ఏట్రియం అంటాం. అండ్ కింద ఇక్కడ వెంట్రికల్ ఉంది కదా, ఇది అన్డివైడెడ్ అనమాట, ఒకటే సింగిల్గా ఉంటుంది. సో అందుకని 3 chambered హార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఫ్రాగ్. సో ఈ వెంట్రికల్స్ అనేవి బయటికి కోనస్ ఆర్టీరియోసస్ అనేటువంటి బ్రాంచ్ ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది. అది 3 మళ్ళీ డివైడ్ అవుతుంది అనమాట. 3 branches కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో దీస్ 3 అయోటిక్ ఆర్చెస్ ఆర్ కాల్డ్ యాజ్ కరోటిడ్, సిస్టమిక్ అండ్ పల్మోక్యుటేనియస్ బ్రాంచెస్ కింద డివైడ్ అవుతాయి అన్నమాట. కరోటిడ్, సిస్టమిక్ అండ్ పల్మోక్యుటేనియస్ అంటే లంగ్స్ అండ్ స్కిన్కి సప్లై చేస్తాయి. అట్ ద సేమ్ టైం సిస్టమిక్ అంటే బాడీ పార్ట్స్కి, అలాగే డిఫరెంట్ కరోటిడ్ అంటే హార్ట్ మజిల్స్కి బ్లడ్ని సప్లై చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అయోటిక్ ఆర్చెస్ డిస్ట్రిబ్యూట్స్ ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ హార్ట్. చూడండి, సో వెనకవ వెయిన్స్ ఏమో అన్ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొస్తాయి. ఇంకా ఇవి 3 caval veins, కేవల్ వెయిన్స్ అని ఉన్నాయి కదా, లెఫ్ట్ కేవల్, రైట్ కేవల్ వెయిన్స్. సో ఈ కేవల్ వెయిన్స్ ద్వారా బ్లడ్ అనేది, ఇంప్యూర్ బ్లడ్ అనేది హార్ట్లోకి రావడం జరుగుతుంది. అండ్ హార్ట్ నుంచి అయోటిక్ ఆర్చెస్ ద్వారా బాడీ పార్ట్స్కి ప్యూర్ బ్లడ్ సప్లై అవుతుంది అనమాట. సో ప్యూర్ బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము, ఇంప్యూర్ బ్లడ్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం అనమాట. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెనకవ వెయిన్స్ ద్వారా హార్ట్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ, అంటే ఇక్కడ నుంచి లంగ్స్ దగ్గరికి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ లంగ్స్ దగ్గర నుండి హార్ట్ దగ్గరికి వచ్చి, హార్ట్ దగ్గర నుండి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో బ్లడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఈస్ కలెక్టెడ్ బై 3 major veins and carried to the sinus venosus. As the ventricle is not divided, both oxygenated blood from the left atrium and the deoxygenated blood from the right atrium enters into the ventricle. So the circulation is described as incomplete double circulation. సో 2 కలిసిపోతాయి అంటే ఏంటి? ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ 2 కూడా కలుస్తాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటారు. అదే మనలో అయితే ఈ వెంట్రికల్స్ 2 ఉంటాయి. ఓకే, ఇటు సైడ్ అంతా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, ఇటు సైడ్ అంతా ప్యూర్ బ్లడ్ ఉంటుంది. సో సపరేట్గా ఉంటాయి, డబుల్ సర్క్యులేషన్ అంటాం. సో ఇక్కడ వెంట్రికల్ అనేది డివైడ్ అవ్వలేదు, అలాగే ఇన్కంప్లీట్ వెంట్రికల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ బ్లడ్ అనేది మిక్స్ అయిపోతుంది. అండ్ మిక్స్ అయ్యి 2 times హార్ట్లో నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హార్ట్ ఆఫ్ ఫ్రాగ్లో హార్ట్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ So 3 caval veins annam kada, post caval vein, right precaval and
లెఫ్ట్ ప్రీకేవల్. ఈ 3 వెయిన్స్ ద్వారా ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఏట్రియంలోనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇవి 3 కూడా. ఇది ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ అవుతుంది రైట్ ఏట్రియన్. ఇది సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది, ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇది. సో 3 కేవల్ వెయిన్స్ నుంచి బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ అనేది హార్ట్లోనికి రావడం జరుగుతుంది, రైట్ ఏట్రియంలోనికి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద 8 సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ క్లాస్ యాంఫిబియా. సో యాంఫిబియన్స్ యొక్క లక్షణాల గురించి డిస్కస్ చేద్దాం. సో యాంఫిబియన్స్ ఆర్ ఫస్ట్ టెరెస్ట్రియల్ టెట్రాపోడ్స్. టెట్రాపోడ్స్ అంటే ఏంటి? 4 లెగ్స్ ఉంటాయి. సో లోకోమోషన్ అనేది ఈ 4 లెగ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి టెట్రాపోడ్స్. టెట్రా అంటే 4, టెరెస్ట్రియల్ అంటే నేలపైన ఉండేటువంటి జీవులు అనమాట. అండ్ లీడ్స్ ఎ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. డ్యూయల్ అంటే ఏంటి? నేలపైన ఉండగలవు, అలాగే వాటర్లో కూడా నివసిస్తాయి. సో అందుకే డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ అంటాం. దేర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ అండ్ ట్రంక్. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా ఫ్రాగ్ని చూడండి, హెడ్ ట్రంక్ కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ద బాడీ బియర్స్ 2 pairs ఆఫ్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ పెంటాడక్టైల్ లింబ్స్. చూడండి మనకి ఎలా అయితే హ్యాండ్కి ఇలా 5 ఫింగర్స్ ఉన్నాయో సేమ్ ఫ్రాక్కి అలాగే ఉంటాయి, బట్ ఈ 2 వేళ్ళ మధ్యలో అటాచ్ అయిపోతాయి అన్నమాట. సో 5 పెంటాడక్టైల్ లింబ్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఈ 5 ఫింగర్స్ ఎలా అయితే ఇక్కడ ఉన్నాయో అక్కడ ఫింగర్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో పెంటాడక్టైల్ లింబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 4 లింబ్స్ అంటే 4 లింబ్స్, హైండ్ లింబ్స్ 2 ఉంటాయి కదా. సో ముందు కాళ్ళు వెనక్కాలు ఉంటాయి. సో వాటికి 5 మళ్ళీ వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని పెంటాడక్టైల్ లింబ్స్ అని అంటారు. ఈక్వల్గా ఉండొచ్చు, అన్ఈక్వల్గా. సో ముందు కాళ్ళు చిన్నగా ఉంటాయి, వెనక్కి పెద్దగా ఉంటాయి. సో 2 pairs ఆఫ్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ పెంటాడక్టైల్ లింబ్స్ ఉండడం జరుగుతుంది. ఈక్వల్గా ఉండొచ్చు లేదా అన్ఈక్వల్గా ఉండొచ్చు. సో ఈ పెంటాడక్టైల్ లింబ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ స్కల్ ఈజ్ డైకండాలిక్ అండ్ వర్టిబ్రే ఆర్ ప్రోసిలస్, యాంఫిసిలస్ ఆర్ ఓపిస్తోసిలస్. సో వర్టిబ్రే షేప్ని బట్టి అంటే వెన్నుముక్కలో మళ్ళీ వెనుపూసలో అంటారు, అంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. సో వాటిలో షేప్ని బట్టి ప్రోసిలస్, యాంఫిసిలస్, ఓపిస్తోసిలస్ అనేటువంటి 3 types ఆఫ్ వర్టిబ్రే ఉంటాయి అన్నమాట. ఇలా 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ టీత్ ఆర్ అక్రోడాంట్ ఆర్ హోమోడాంట్. అంటే టైప్స్ 4 షేప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే అక్రోడాంట్ అంటాం. హోమోడాంట్ అంటే అన్ని టీత్ ఒకేలాగా సేమ్ షేప్ ఉంటే హోమోడాంట్ అంటారు. నెక్స్ట్ ఆర్ పాలిఫయోడాంట్, డిఫరెంట్ షేప్స్ని కలిగి ఉండొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 3 సింగిల్ ఆసికల్ కాల్డ్ కాలమ్నా ఆరిస్. ఓకే, చెవి భాగం అనమాట. చెవి లోపల చిన్న బోన్ ఉంటుంది, దాన్ని కాలమ్నా ఆరిస్ అంటారు. సింగిల్ బోన్ ఆసికల్ని ఏమంటాము? కాలమ్నా ఆరిస్. చిన్న బోన్, ఇది చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ చెవి లోపల టింఫానం, లాక్రిమల్ గ్లాండ్స్ అండ్ హార్డేరియన్ గ్లాండ్స్ అపియర్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యాంఫిబియన్స్. యాంఫిబియన్స్లో ఫస్ట్ టింఫానం అంటే ఏంటి? చెవి లోపల టింఫానం అనేది సన్నటి పొర ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాక్రిమల్ గ్లాండ్స్ అంటే ఏంటి? టియర్ గ్లాండ్స్. నెక్స్ట్ హార్డేరియన్ గ్లాండ్స్. ఈ 3 గ్లాండ్స్ కూడా ఫస్ట్ యాంఫిబియన్స్లోనే కనిపించడం స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ రెస్పిరేషన్ సీన్ ఇన్ యాంఫిబియన్స్ ఆర్ మోస్ట్లీ క్యూటినియస్ అంటే స్కిన్ ద్వారా జరగవచ్చు, పల్మనరీ అంటే లంగ్స్ ద్వారా జరగవచ్చు, అండ్ బకోఫెరెంజియల్ అంటే ఏంటి? బకల్ క్యావిటీ దగ్గర తర్వాత ఉండేటువంటి పార్ట్ ఫారింగ్స్. సో ఈ బకోఫెరెంజియల్ క్యావిటీ ద్వారా కూడా రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ జరుగుతుంది. స్కిన్ ద్వారా జరగవచ్చు, లంగ్స్ ద్వారా జరగవచ్చు, బకోఫెరెంజియల్ క్యావిటీ ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 3 chambered హార్ట్ విత్ సైనస్ వినోసస్ అండ్ కోనస్ ఆర్టెరియోసస్ ఆర్ ప్రెసెంట్. సో ఆల్రెడీ చెప్పాను నేను, ఫ్రాగ్లో ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. 3 chambered హార్ట్ ఉంటుంది విత్ సైనస్ వినోసస్ అండ్ కోనస్ ఆర్టెరియోసస్ ఆర్ ప్రెసెంట్. దే ఆల్సో పొజెస్ వెల్ డెవలప్డ్ పోర్టల్ సిస్టమ్ అండ్ 3 pairs ఆఫ్ అయోటిక్ ఆర్చెస్. పోర్టల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కిడ్నీకి హార్ట్కి కనెక్షన్ ఉంటుంది, లివర్కి హార్ట్కి కనెక్షన్స్ ఉంటాయి. జనరల్గా హార్ట్కి అన్ని పార్ట్స్కి కనెక్షన్ ఉంటుంది, అంటే ఒక పెద్ద బ్లడ్ వెజిల్ ద్వారా బ్లడ్ వెళ్తుంది. కానీ డైరెక్ట్గా కిడ్నీకి అండ్ హార్ట్కి, లివర్కి అండ్ హార్ట్కి మధ్యలో కనెక్షన్ ఉంటే, బ్లడ్ వెజిల్ ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే, అంటే డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటే వాటిని పోర్టల్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకే, అండ్ 3 pairs ఆఫ్ అయోటిక్ ఆర్చెస్. సో బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది కదా. సిస్టమిక్ అయోటిక్ ఆర్చ్ అని, నెక్స్ట్ సిస్టమిక్ ఆర్చ్ అని, కరోటిడ్ అని, అండ్ పల్మోక్యుటేనియస్ అయోటిక్ ఆర్చెస్ అని చెప్పాను కదా. సో 3 pairs ఆఫ్ అయోటిక్ ఆర్చెస్ అనేవి ప్యూర్ బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి అనమాట. నెక్స్ట్ చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఈస్ కిడ్నీ. సో ఆంఫిబియన్స్లో ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఏంటి? కిడ్నీ. సో ఆల్మోస్ట్ సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్స్, మన బాడీలో ఎలా అయితే ఉంటాయో వాటిలో కూడా అలాగే ఉంటాయి, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట.
ఇట్ ఈజ్ ఆఫ్ మీసోనెఫ్రిక్ టైప్. కిడ్నీ అనేది మీసోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, అడల్ట్ ఎక్స్క్రీట్స్ యూరియా అండ్ ఆర్ యూరియోటెలిక్. ఓకే, సో అంటే యూరియా అనేది లేదా యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రిటరీ మెటీరియల్ లాగా ఉంటుందన్నమాట. అండ్ సెక్సెస్ ఆర్ సపరేట్. మేల్ ఆర్గనిజం సపరేట్గా, ఫీమేల్ ఆర్గనిజం సపరేట్గా ఉంటుందన్నమాట. అండ్ ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. శరీరం బయట ఫర్టిలైజేషన్ జరుగుతుంది, దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. అంటే ఏంటి అంటే లార్వల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యు సీ ఇక్థియోఫిస్, బుఫో, రానా, హైలా, రాకోఫోరస్. ఓకే, సో జనరల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేసేది రానా టిగ్రినా ఈ ఫ్రాగ్స్ పైనే మనం ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం ముందు. కానీ ఇప్పుడు ఫ్రాగ్ని తీసేశారు ల్యాబ్లో. ఐ మీన్ ఇవి స్పీషీస్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి, చాలా తగ్గిపోయాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పేసి ఈ ప్రాక్టికల్స్లో నుంచి ఫ్రాగ్ని తీయడం జరిగింది. జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి ఈ టాపిక్ పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆంఫిబియన్స్. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. ఫ్రాగ్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పమని చెప్తున్నారు. ఓకే, సో ఇఫ్ యూ సీ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూసినట్లయితే టెస్టిస్ ఉంటాయి. ఓకే, అండ్ దీస్ టెస్టిస్ ఆర్ జనరలీ ఓవాయిడ్ ఇన్ షేప్. ఓకే, సో దీస్ ఆర్ టెస్టిస్, ఓవల్ షేప్లో ఉంటాయి టెస్టిస్. ఓకే, సో దీస్ టెస్టిస్ ఆర్ సరౌండెడ్ బై ఫ్యాట్ బాడీస్. ఫ్యాట్ బాడీతో సరౌండ్ అయ్యి ఉంటాయి అన్నమాట టెస్టిస్. అండ్ దీస్ నెక్స్ట్ లీడ్స్ టు వాసా ఎఫరెన్షియా. దెన్ ఫైనలీ ఇట్ opens into urinogenital ducts, and finally it opens into cloacal region. Okay, now we'll see. So here the reproductive system of male frog consists of testis, pair of yellowish ovoid testis, and it opens into vasa efferentia, then bidus canal, ureter, and finally urinogenital ducts. Okay, so line ga parts ఏంటంటే testis, vasa efferentia, bidus canal, ureter and urinogenital ducts. Okay, so we'll see about each and everything. So testis are generally yellowish and ovoid, round గా ఉంటాయి, అండ్ ఇవి కిడ్నీస్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో చూడండి ఇక్కడ ఇవి కిడ్నీస్, ఈ పార్ట్ అంతా కూడా కిడ్నీ. సో ఈ టెస్టిస్ అనేవి కిడ్నీస్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాడీ వాల్కి అటాచ్ అయ్యి ఉంటాయి. సో బాడీ వాల్కి కనెక్టివ్ టిష్యూ ద్వారా అటాచ్ అవుతాయి. సో ఆ కనెక్టివ్ టిష్యూని మీసార్చియం అంటాం. ఏమంటా? మీసార్చియం. నెక్స్ట్, ఈచ్ టెస్టిస్ is composed of innumerable seminiferous tubules which are connected to form 10 to 12 tubules called vasa efferentia. సో ఈ టెస్టిస్ లోపల మళ్ళీ చాలా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి బయటికి వాసా ఎఫరెన్షియా కింద ఓపెన్ అవుతాయి. ఓకే, టెస్టిస్ లోపల ఏముంటాయి? సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో నుంచే స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో అలా ఈ 10 to 12 ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి వాసా ఎఫరెన్షియాని ఫామ్ చేస్తాయి. నౌ వాసా ఎఫరెన్షియా ఓపెన్స్ ఇంటూ బిడస్ కెనల్ which is connected to ureter and through transverse canals of kidneys. Okay, so బిడస్ కెనల్స్ ద్వారా ఫైనల్గా కిడ్నీ పైన కిడ్నీని ఉపయోగించుకొని, ఐ మీన్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు కిడ్నీ అనమాట. ఈ సిస్టమ్ అంతా కూడా కిడ్నీకి అటాచ్ అవుతుంది. సో అలా ఫైనల్గా యూరిటర్స్లోనికి ఓపెన్ అవుతాయి. ఓకే, అండ్ దిస్ యూరిటర్స్ ఫైనలీ ఓపెన్స్ ఇంటూ యూరినోజెనిటల్ ట్రాక్ట్ ఆర్ కెనల్స్ ఓపెన్స్ ఇంటూ ఫైనలీ క్లోయాకాలోనికి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో టెస్టిస్ ఉన్నాయి, పేర్ ఆఫ్ టెస్టిస్ విచ్ ఆర్ సరౌండెడ్ బై ఫ్యాట్ బాడీస్, అండ్ దిస్ టెస్టిస్ ఆర్ అటాచ్డ్ టు కిడ్నీస్. ఈ కిడ్నీ లోపల టెస్టిస్ లోపల ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అండ్ దాట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ చాలా నంబర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా యునైట్ అయిపోయి 10 to 12 వాసా ఎఫరెన్షియా ఉంటాయి. దిస్ ఫైనల్లీ opens outside through a bidus canal into ureters, and these ureters opens into cloaca. Okay, so this is about the male reproductive system in frog. Fine. Next, we'll see about the organs of special senses in frog. Frog lo sense organs గురించి చూద్దాం. Organs of special senses in frog are
సో ఇఫ్ యూ సీ స్పెషల్ సెన్సెస్ అంటే ఏంటి, విచ్ కెన్ డిటెక్ట్ టచ్, టేస్ట్, స్మెల్, సైట్ అండ్ హియరింగ్. అంటే ఫ్రాగ్ ఎలా ఒక టచ్ని ఫీల్ అవ్వగలుగుతుంది, టేస్ట్ చేయగలుగుతుంది, స్మెల్ని చూడగలుగుతుంది, సైట్ చూపుని చూడగలుగుతుంది, అండ్ నెక్స్ట్ ఏదైనా జరిగిందనుకోండి వినగలుగుతుంది. సో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే జనరల్గా ఫ్రాగ్స్లో ఐస్ అండ్ మిడిల్ ఇయర్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ అగ్రిగేట్స్ ఆఫ్ సెల్స్ ఆఫ్ అట్ నర్వ్ ఎండింగ్స్. ఓకే, ఐస్ డెవలప్ అయి ఉంటాయి అండ్ ఇయర్స్, మిడిల్ ఇయర్ అని ఉంటుంది, ఇవి రెండు కూడా డెవలప్ అయి ఉంటాయి. సో వీటి వల్ల చూడగలుగుతుంది, వినగలుగుతుంది. అండ్ నెక్స్ట్ సెల్ అగ్రిగేట్స్ ఉంటాయి, వీటన్నిటి వల్ల ఇట్ కెన్ టేస్ట్, స్మెల్ అండ్ టచ్, ఇట్ కెన్ ఫీల్ ద టచ్. నెక్స్ట్ ఐస్ ఆర్ పేడ్ ఆర్గన్స్ ఫర్ ద సైట్ లొకేటెడ్ ఇన్ ద ఆర్బిట్స్ ఆఫ్ ద స్కల్ అండ్ ప్రొటెక్టెడ్ బై ఐలిడ్స్. ఎలా అయితే మనకి ఐ ఆర్బిట్స్ ఉన్నాయో వాటికి కూడా ఐ ఆర్బిట్స్ ఉంటాయి అండ్ ఐ ఆర్బిట్స్లో లొకేట్ అయ్యి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దే ఆర్ క్లోజ్డ్ బై eyelids. These are helpful for protection. Next, upper eyelids is movable and lower eyelid is folded into nictitating membrane. సో ఈ పైన ఉన్నటువంటి రెప్ప అనేది కదలలేదు అనమాట, కదలదు. అండ్ నెక్స్ట్ ద లోవర్ వన్ విల్ బీ ఫోల్డెడ్ ఇంటూ నిక్టేటింగ్ మెంబ్రెయిన్. ఓకే, అండ్ ద లోవర్ ఐలిడ్ ఈస్ ఫోల్డెడ్ ఇంటూ నిక్టేటింగ్ మెంబ్రెయిన్. అంటే సన్న పొరలాగా ఉంటుందన్నమాట ఈ లోవర్ ఐలిడ్. నెక్స్ట్ ద రెటినా ఆఫ్ ద ఐ కన్సిస్ట్ ఆఫ్ ఎ రాడ్స్ ఫర్ డిమ్ లైట్ విజన్ అండ్ కోన్స్ ఫర్ కలర్ విజన్. రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా ఐస్లో. సో దిస్ రాడ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ నైట్ విజన్ అండ్ కోన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డే విజన్. ఓకే, డే టైంలో నైట్ టైంలో రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ విజన్ ఇన్ ద ఫ్రాగ్. నెక్స్ట్ ఇయర్స్ ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్. సో ఇక్కడ ఫ్రాగ్లో ఇయర్స్ అనేవి బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ లాగా కూడా పనిచేస్తున్నాయి. And it consists of a middle ear externally closed by large tympanic membrane and a columella that transfers vibration to middle ear. అంటే ఇవన్నీ సన్నటి మడతల్లాగా ఉంటాయి, పేపర్ లాంటి స్ట్రక్చర్స్. టింఫానిక్ మెంబ్రెయిన్, కాల్మెల్లా ఇవన్నీ కూడా ఏంటంటే వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకొని సౌండ్ని వినేలాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ద ఇంటర్నల్ ఇయర్ కంటైన్స్ utriculus with 3 semicircular canals and a sacculus. Okay, the touch receptors are present in the skin. Tasting is through the taste buds and a pair of nasal chambers are the organs of the smell. So nasal chambers ఉంటాయి స్మెల్ని గుర్తించడానికి, and tasting is by taste buds, and finally the touch receptors are present in the skin. ఓకే, స్కిన్ పైన రిసెప్టార్స్ ఉంటాయి, ఇవి టచ్ని ఫీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఫ్రాగ్ ద టంగ్ ఈజ్ రివర్స్లీ అటాచ్డ్. మీరు మన టంగ్ చూసుకున్నట్లయితే బేస్ అటాచ్ అయింది. ఓకే, అండ్ ద ఎక్స్పోజ్డ్ వన్ ఈజ్ ద టిప్. బట్ ఫ్రాగ్లో చూసుకున్నట్లయితే టిప్ అటాచ్డ్ ఉంటుంది, బేస్ ఓపెన్ ఉంటుంది. సో ఏదైనా అది ఫుడ్ని తీసుకోవాలంటే ఇక్కడ బేస్ అటాచ్ అయి ఉంటుంది, బేస్ అనేది ఓపెన్ ఉంటుంది, టిప్ అనేది అటాచ్డ్ ఉంటుంది. సో నాలుకని మొత్తం బయట తీసి ఏదైనా ఒక ఇన్సెక్ట్ని కానీ ఏదైనా తినాలంటే మొత్తం తీసుకుంటుంది అనమాట. ఓకే, మనకి రివర్స్గా ఉంటుంది దానికి టంగ్ అనేది. మనలో బేస్ అటాచ్డ్ ఉంది, టిప్ ఓపెన్ ఉంది, అవునా, ఫ్రీగా ఉంది. బట్ ఫ్రాగ్లో చూసినట్లయితే ఈ టిప్ అనేది అటాచ్డ్ అవుతుంది టంగ్, అండ్ బేస్ అనేది ఓపెన్ ఉంటుంది అనమాట, రివర్స్గా ఉంటుంది, మనలా కాకుండా రివర్స్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద amphibian characters, structure of heart in the frog, and then silent features of the amphibians. Next comes reproductive system, that is male reproductive system of frog, and finally special senses in the frog. Okay, in the next class I'll discuss about the exo and endoskeleton in reptiles. Okay, reptiles characters గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో జస్ట్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఇలా మీకు మార్క్ చేశారు కదా, అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్, అండ్ ఇలా మెన్షన్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.